మాజీ డీఎస్పీ నళిని శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె వివిధ అంశాలపై చర్చించారు. ఉద్యమం సమయంలో తెలంగాణ కోసం నళిని తన డీఎస్పీ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నళిని పేరును ప్రస్తావించారు. పోలీసు అధికారులతో జరిగిన సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యోగం వదులుకున్న నళినికి తిరిగి డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలని, లేదంటే అదే స్థాయి ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు. కానీ తాను ప్రస్తుతం పూర్తి ఆధ్యాత్మిక చింతనతో ఉండాలని, తాను ఫిట్ కూడా కాదని, అందుకే ఉద్యోగాన్ని తిరస్కరిస్తున్నట్లు నళిని తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని ఆమె కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సరస్వతి యొక్క ఆశయాలని నేను ముందుకు తీసుకెళ్లడానికి నేను పూర్ణ సమర్పితురాలను అయ్యాను. ఆధ్యాత్మికమే కావాలి. ఈ జన్మలో ఏదైతే సత్యమో అది తెలుసుకోలేకపోతే మళ్ళీ వందల జన్మలు ఎత్తాల్సి వస్తుంది. కాబట్టి ఈ చతుర్విధ పురుషార్థాల్లో చివరిదేంది సాధించాలి అంటే ఆధ్యాత్మికంగా మనం ఎప్పటి నుంచో ఉండాలి. నేను చిన్నప్పటి నుంచి పదో ఏట నుంచే కూడా నేను శివభక్తురాలని. అడగలేదండి, సీఎం గారిని కలిసి బయటకు వచ్చాను కదా, వద్దని చెప్పాను. ఉద్యోగం నాకు అవసరం లేదు అని చెప్పాను. నిశుల్క సేవ చేస్తున్నాను.